ఈరోజు వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనములు. విశ్వాసమును బట్టి మన పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టే దృశ్యమైనవి మనకు కనబడుచున్నవి పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని, ఇక్కడ ప్రపంచములు దేవుని వాక్కు వలన కలిగినవని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. మనమైతే ఈ లోకాన్ని అంతటినీ కలిపి ఒకే ప్రపంచమని అంటాము. కానీ దేవుని దృష్టిలో జంతు ప్రపంచము, వృక్ష ప్రపంచము, మత్స్య ప్రపంచము, నరుల ప్రపంచము, అంతరిక్ష ప్రపంచము, జలముల ప్రపంచము, మరి అనేకమైన ప్రపంచం